ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 దినవృత్తాంతములు 26 అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ప్రియ సహోదరి సహోదరుడా, యోధా రాజుల్లో ఒక రాజుగారైనటువంటి ఉజ్జియా పేరొందిన రాజు. అతను 16 ఏండ్లకు తన తండ్రి అమజ్యా మరణించిన తర్వాత తన రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. ఆయన రాజ్య పరిపాలనలో 52 సంవత్సరములు ఇశ్రాయేలీయులను, యోధా వారిని యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. అత్యధిక సంవత్సరములు యోధా వారిని పరిపాలించిన వారిలో ఇతను శ్రేష్ఠుడు. ఇతడు చాలా యోగ్యుడు, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నటువంటి వాడు. అయితే ఇతని జీవితంలో ఇతనికి ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఒకటేంటంటే దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లెను. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట. అతని జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతని ప్రాకారములను ఎత్తుగా చేసెను. ఫిలిస్తీయుల మీద, శత్రువుల మీద యుద్ధముల్లో ఎన్నో విజయాలు ఇస్తూ వచ్చును. అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అతనికి విస్తారమైనటువంటి పశువుల సంపద, బావులు త్రవ్వించే అనుభవం, అంతేగాక వ్యవసాయ పంటలు, చక్కగా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కర్మేలులో అతనికి వ్యవసాయమును, ద్రాక్ష తోటలు, పనివారును విస్తారముగా కలిగి ఉండెను. అంతేకాదు అతని సైన్యము 3,07,500 మంది సైన్యమును కూడా దేవుడు, పరాక్రమశాలను దేవుడు ఏర్పరచెను. అతని రాజ్యమంతయు స్థిరపరిచి ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలుగజేస్తూ అతని కీర్తి దూర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేసెను. చూడుము సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లనని వాక్యంలో రాస్తుంది. దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశ్రయిస్తూ ప్రభువుని ఆశ్రయించక కాలం గడుపుతుండటం వల్ల మనకు రావలసిన దీవెనను, ఆశీర్వాదాన్ని నేను మనం అందరము కూడా పోగొట్టుకుంటున్నామేమో. ఉజ్జియా చాలా శ్రేష్టమైన రాజుగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అందుకే తన జీవితంలో రాజ్య పరిపాలనలో నెమ్మది, ఆశీర్వాదము, వర్ధిల్లేటువంటి అనుభవాన్ని పొంది ఉన్నాడు. నేను ఆ జీవితంలో లోకములో ఎన్నో వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తూ సమయమంతా వృధా చేసుకుంటూ పొందవలసిన ఆశీర్వాదాన్ని, వర్ధిల్లే అనుభవాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ప్రభు అందుకే ఈ దినకాలం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు వర్ధిల్లెదరు. ఆశ్రయించినంత కాలము వర్ధిల్లనని ఉజ్జియా విషయంలో మనవి చేస్తున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, సర్వాధికారి అయ్యా, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించెను. అతడు ఆశ్రయించినంత కాలము వర్ధిల్లనని లేఖనాలు సెలవిస్తున్న అతనికి ఎంతగానో యుద్ధముల్లో అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ వచ్చారు. అతని వ్యవసాయ పంటను దీవించారు. అతని పశువుల సంపదను వర్ధిల్లింపజేశారు. శత్రువుల మీద ఎన్నో విజయాలు ఇచ్చారు. ఘనతను, కీర్తిని ఎంతగానో ఇస్తూ వచ్చారు. మా జీవితాల్లో కూడా యెహోవాను ఆశ్రయించి వర్ధిల్లే అనుభవాన్ని మాకు నేర్పిస్తూ రమ్మని, ఈ దినమంతా మీ కృపలో బలపరచమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.